ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసయ్య చెప్పబోతున్న ప్రశస్తమైన మాట వినడానికి సిద్ధపడుతున్నారు కాదు. ఈరోజు మనతో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడబోతున్నాడు. అభిషేక తైలమును గురించి, పరిశుద్ధాత్మ శక్తిని గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ ఉన్న శక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎటువంటి కార్య సాహసకాలు చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం అందరం కూడా. ఈరోజు కూడా నీకు శక్తి కావాలంటే, ఒకవేళ నువ్వు ఎక్కడో నార్మల్ వ్యక్తిగా ఉన్నావేమో, ఎవరు గుర్తుపట్టలేని ఒక వ్యక్తిగా ఉన్నావేమో, ఏ గుర్తింపు లేనటువంటి ఒక సాధారణ వ్యక్తిగా నీవు ఉన్నావేమో, కానీ అభిషేకం వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నీవు ఎటువంటి పరిస్థితులు కూడా నార్మల్ వ్యక్తిగా బ్రతకలేవు, ఒక సాధారణ వ్యక్తిగా బ్రతకలేవు. నీ జీవితాన్ని దేవుడు అసాధారణంగా మార్చబోతున్నాడు. అసాధారణ కార్యములు చేయడానికి దేవుడిని ఆయత్తపరచబోతున్నాడు. అభిషేకించబడిన వ్యక్తి అప్పటి వరకు మామూలుగా ఉన్నా సరే, అప్పటి వరకు మామూలు వ్యక్తిగా ఉన్నా సరే, దేవుడు ఒక అసాధారణ వ్యక్తిగా మార్చబోతున్నాడు. ఈ విషయాలు మనం జాగ్రత్తగా వినబోతున్నాం. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ కృంగిపోయి ఉంటే, కృషించిపోయి ఉంటే, నా జీవితంలో మంచి రోజులు రావు అంటూ ఒకవేళ నువ్వు దిగులుతో, బాధతో కృంగిపోయి ఉంటే, ఈరోజు ఈ వర్తమానం తిరిగి లేవనెత్తబోతున్నది, తిరిగి నేను బ్రతికించబోతున్నది, అద్భుతం జరగబోతున్నది. ప్రార్థన చేసుకుంటాం, అందరూ ప్రార్థన చేసుకొని తలలు వంచి ఒక చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటాం. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. ఈ వర్తమానాలన్నీ వేలాదిగా మీకోసం సిద్ధపరచబడ్డాయి. ముందున్న వర్తమానాన్ని జాగ్రత్తగా వినండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట నోట్ చేసుకోండి. ఇప్పుడు కూడా ప్రకటన గ్రంథ ధ్యానాంశాలన్నీ మీరు నోట్ చేసుకోవాలి. అప్పుడే మీకు సరిగ్గా అర్థమవుతుంది. ఇది దేవుడు ఇలాగ మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి మనం అందరం శ్రద్ధగా దేవుని మాట వింటాం. అంతేకాదు ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం అందరం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. ప్రతి చెవి సున్నతి చేయబడునుగాక, ప్రతి హృదయ నేత్రము తెరవబడునుగాక, మీ వర్తమాన ప్రతి గుండెల ప్రతిధ్వనించునుగాక తండ్రి. పరిశుద్ధాత్మ శక్తిలో ఉన్న సామర్థ్యం గల ఆత్మలోని శక్తిని ప్రభు తెలుసుకునే కృప దయచేయబడుతున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు కృంగిన వారు ఈరోజు లేవనెత్తబడుదురుగాక, బలహీనతలో వారు బలపరచబడుదురుగాక, శక్తిహీనతలో వారు లేచెదరుగాక, వ్యాధిలో రుగ్మతలో పడిపోయినటువంటి వారు యేసుక్రీస్తు నామమున లేపబడుదురుగాక. నూతన ఆశీర్వాదము, నూతన జీవము, నూతన శక్తి ప్రతి గుండెలో ప్రసరించునుగాక తండ్రి. మీ కృపతో నీవు నడిపించి బలప సాయం చేయండి. అద్భుతం చేయండి తండ్రి. ఆశ్చర్యక నడిపించి బలపరచమని, శక్తితో, బలముతో, జీవంతో నింపమని, కార్యక్రమంతో నింపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుని దయచేసి ప్రకటన గ్రంథం చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. అంతేకాదు రాసి పెట్టుకోండి. అన్నీ కూడా మరలా చెప్పాలంటే కుదరదు. దయచేసి వచ్చినప్పుడే మనం రాసి పెట్టుకుందాం. అందరం కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానిస్తూ ముందుకు సాగిపోదాం. 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాం. యోహాను ఆసిలోని 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. ఇక్కడ 7 ఆత్మలు చదువుతున్నాం అంటే పరిశుద్ధాత్మ 7 రకాలుగా పనిచేస్తున్నది. ఒక వ్యక్తి కృంగిపోయినప్పుడు లేవనెత్తటానికి పరిశుద్ధాత్మ అభిషేక తైలంగా దిగిరాబోతున్నది. అంతేకాదు ఒక వ్యక్తి ఆదరణ కోల్పోయినప్పుడు ఆదరణకర్తగా దిగిరాబోతున్నది, ఆదరించడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని శక్తితో నింపడానికి, పరాక్రమంతో నింపడానికి పరిశుద్ధాత్మ రకరకాలుగా పనిచేస్తుంది. ఆరిపోయినటువంటి జీవితంలో ఉన్నటువంటి వారిని వెలిగించడానికి అగ్ని జ్వాల వలె పని చేయబోతుంది. పనికి రానటువంటి వారిని పరిశుద్ధులుగా చేయడానికి పరిశుద్ధాత్మ ఒక నది వలె ప్రవహించబోతున్నది. సో ఈ విధంగా రకరకాలుగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఈరోజు ఒక అభిషేక తైలని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అభిషేకించబడిన వ్యక్తి ఏ విధంగా మన జీవితంలో అభిషేకించబడిన వ్యక్తి ఏ విధంగా తన జీవితంలో ముందుకు వెళ్ళబోతున్నాడు, ఎటువంటి సాహసకాలు చేయబోతున్నాడు అనేటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మీరు దావీదు గురించి చూస్తే, దావీదు ఒక కామన్ మ్యాన్, గొర్రెలు కాసుకుని ఒక సాధారణమైన వ్యక్తి. తల్లిదండ్రులకు లెక్కలేదు, అన్నదమ్ములకు లెక్కలేదు, ఊర్లో వాళ్ళకి లెక్కలేదు. అందరూ బాగున్నారు ఆ ఇంట్లో, దావీదు ఒక్కడే గొర్రెలు కాసుకుంటున్నాడు. అందరికీ కూడా చాలా ఎట్లా ఉంటుందంటే ఒక లెక్కలేనితనం, ఈడ ఆఫ్టర్ గొర్రెలు కాపరు అన్నట్టుగా. కానీ మరి ఆ దావీదు మీదకి అభిషేక తైలం శామ్యూయలు కృమ్మరించినప్పుడు యెహోవా ఆత్మ తన మీదకి బలముగా దిగి వచ్చి ఆనాటి నుండి అతడు సాహసకాలు చేయటం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆనాడే, అప్పుడే అదే అరణ్యములో ఒక అనామకుడుగా తిరిగినటువంటి దావీదు ఆ రోజు నుంచి సాహసకాలు చేస్తూ సింహాన్ని చేల్చడం మొదలుపెట్టాడు, తోడేళ్ళని చేల్చడం మొదలుపెట్టాడు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డ, మరి యుద్ధ రంగులు మనందరికీ బాగా తెలుసు. సవాలు చేస్తూ ఇజ్రాయెల్ సైన్యాన్ని భయపెడుతున్నటువంటి, రాజును సైతం వణికిస్తున్నటువంటి గోలియాతును మనము పడగొట్టడం మనం చూస్తూ ఉన్నాం. సో ఆ రోజు నుంచి అతడు చెయ్యని యుద్ధం, పోరాటం లేదు. ఎన్నో యుద్ధాలు, పోరాటాలు, ఒక్క అపజయం కూడా లేకుండా, ఒక్క రోజు కూడా ఓడిపోకుండా ఎంతోమంది శత్రువులను చెదరగొట్టినట్టు మనం చూస్తున్నాం. ఇదంతా ఎలా జరిగింది? ఒక కామన్ మ్యాన్, అంటే ఒక మామూలు సాధారణ వ్యక్తి, ఎన్నిక లేని, తృణీకరించబడి త్రోసివేయబడినటువంటి ఒక దావీదు లాంటి వ్యక్తి ఎలా చక్రవర్తి కాగలిగాడు? ఎలా ఉన్నత శిఖరానికి ఎక్కాడంటే, దేవుని అభిషేకం అతని మీదకి వచ్చినప్పుడు అతడు అసాధారణ వ్యక్తిగా మార్చబడ్డాడు. అతడు సాధారణ స్థితి నుంచి లేవనెత్తబడి అసాధారణంగా మార్చబడ్డాడు. అందువల్ల అతడు సాహసకాలు చేయటం మొదలుపెట్టాడు. ఈరోజు నీ మీదకి రాబోతున్న అభిషేక తైలం నిజంగా నువ్వు అంగీకరిస్తే, నీలో ఒక తెలియని క్రొత్త కోణం, నీలో తెలియని ఒక శక్తివంతమైన ప్రపంచం దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. దావీదు సింహాన్ని చీల్చినప్పుడు అందరికి అర్థమైపోయింది, ఇతను ఒక క్రొత్త వ్యక్తి, ఇప్పటి వరకు ఇతని జీవితంలో లేని శక్తి ఈరోజు మేము చూస్తున్నామని చెప్పారు. గోలియాత్తో ఫైట్ చేస్తున్నప్పుడు అందరూ అన్నారు, ఇతను సొంత అన్న నమ్మలేకపోయాడు, రాజు నమ్మలేకపోయాడు. నువ్వు వెళ్తున్నావు కానీ ఆ యుద్ధం సామాన్యంగా ఉండదురా నాయన, వాడు చాలా పెద్ద ట్రైనింగ్ అయినటువంటి వాడు, నువ్వు గెలవలేవు, నీ చేత కాదంటే అన్నటువంటి వాళ్ళే దావీదు ఒక్కసారి చిన్న రాయితో అతన్ని పడగొట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. ఇదేంటి, ఇది ఎలా సాధ్యం? ఎస్, అభిషేకంలో ఉన్న శక్తి అటువంటిది. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ అభిషేక తైలం మన జీవితంలో దిగి వచ్చినప్పుడు మనము కూడా శక్తివంతులుగా మారబోతూ ఉన్నాం. మనలో తెలియనటువంటి క్రొత్త మరి శక్తి ప్రవాహం ప్రవహించబోతున్నది. దేవుడు తన శక్తితో, బలముతో, జీవంతో నింపబోతూ ఉన్నాడు మన జీవితాన్ని. అందుకే జాగ్రత్తగా మనం వింటాం. ఈరోజు మీకు యెహూ అనే ఒక వ్యక్తిని చెప్పబోతూ ఉన్నాను. యెహూ ఒక సాధారణ వ్యక్తి, తన స్నేహితుల మధ్యలో కూర్చొని ఏదో పిచ్చాపాటి మాటలు మాట్లాడుకున్నట్టు ఒక వ్యక్తి, సైన్యంలో ఉన్నటువంటి మంచి ఒక పొజిషన్ ఉన్నటువంటి ఒక వ్యక్తి అనమాట. ఆహాబు సైన్యంలో, యెజబేలు ఆహాబు కాలంలో వారి మధ్య సైనికుల మధ్యలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి అనమాట. సామాన్యమైన ఒక సైనికుడు అంతే అతడు. సహోదరుల మధ్యలో కూర్చొని ఏదో మాట్లాడుకున్న ఒక వ్యక్తి అతడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ వ్యక్తిని దేవుడు ఎలా అభిషేకించడం మనం చూడబోతున్నాం. చూద్దాం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం, ఎలీషా కాలంలో జరిగినటువంటి విషయం ఇది. చూద్దాం. అంతటా ప్రవక్తని ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలిపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్గిలాదునకు పోయి. ఈరోజు నేను యెహూ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. యెహూ ఎవరంటే యెహోషాపాతు యొక్క కుమారుడు. అయితే ఆ కాలంలో యెహోషాపాతు యొక్క కుమారుడు ఆహాబు కుమార్తెని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు వియ్యం ఉంది, వాళ్ళిద్దరు ఒకలాగా బ్రతుకుతున్నారు. దేవుని సంబంధి యెహోషాపాతు, సాతాను సంబంధి ఆహాబు, వీళ్ళిద్దరు వియ్యం పొందినప్పుడు యెహోషాపాతు చనిపోయాడు. ఆహాబు చనిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్లో యెహోషాపాతు కుమారుడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇక వాళ్ళ లెక్కలో పనిచేయడం మొదలు పెట్టేశాడు. వాళ్ళలాగే ప్రవర్తించడం, వాళ్ళలాగే బడులు అర్పించడం, వాళ్ళలాగే ఉన్నత స్థలాలకు వెళ్ళడం, దూపాలు వేయడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవించడం మొదలు పెట్టేశారు. ఆహాబు కుటుంబం ఎలా బ్రతుకుతుందో యెహోషాపాతు కుటుంబం కూడా సరిగ్గా అట్లాగే బ్రతుకుతూ ఉంది. ఎందుకంటే యెహోరాము అనేటువంటి తన యొక్క కుమారుడు ఆహాబు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాళ్ళ మధ్యలో ఈ బంధాన్ని బట్టి వాళ్ళు దేవునికి ప్రత్యేకంగా బ్రతకాల్సినటువంటి వీళ్ళు దేవునితో బ్రతకకుండా వాళ్ళతో కలిసిపోయారు. అందుకే జాగ్రత్త, పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్త. దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారా, వీళ్ళు దేవునికి భయపడే వాళ్ళు ఉన్నారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా, ఈ క్వాలిటీస్ వెతికి మరీ చేయాలి. ఈ క్వాలిటీస్ వెతికి మరీ చేసినప్పుడు ఆ కుటుంబాలు ఆస్వాదించబడతాయి. ఏదో ఒకటి డబ్బు ఉందిలే, అధికారం ఉందిలే, వాళ్ళ రాజులే, వాళ్ళకి పీఠాలు ఉన్నాయిలే, వాళ్ళకి భూములు ఉన్నాయిలే, వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయిలే, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయిలే అని చేసుకున్నావా, అంతే జీవితం. ఇంకా వాళ్ళలో పోవాల్సిందే, మనం లోకంలో కొట్టుకొని పోవాల్సిందే. అదే పరిస్థితి అయింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అదే యెహోషాపాతు కుటుంబంలో నుంచి అతని సహోదరుల మధ్యలో ఉన్నటువంటి యెహూని దేవుడు అభిషేకించాలని ఆశపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి ఒక అద్భుతమైన వాగ్దానం ఉంది. దేవుడు దావీదు యొక్క వెలులోంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు రాజుగా నియమిస్తానన్నాడు. వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ప్రకారం దేవుడు ఆ కుటుంబాలను వాడుకోలు ఇష్టపడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు యెహోషాపాతు కుటుంబం కూడా ఆహాబు కుటుంబంతో కలిసిపోయి వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ యెహూ కూడా ఆ స్నేహితుల మధ్యలో కూర్చొని ఏదో పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ బ్రతుకుతున్నాడు. అతను రాజకుమారుడే కానీ మామూలుగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు దేవుడు
ఎలీషాతో మాట్లాడి తైలపు గిన్నె చేతికిచ్చి యెహూను అభిషేకించమని చెప్పాడు. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం. చూద్దాం ఎలా ఉన్నాడు అతడు అంటే 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. అచ్చట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్యలో అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతను పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేడు నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసితునని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమ్మని చెప్పాడు. ఎలీషా పంపించాడు, ఒక ప్రవక్త శిష్యుని పంపించాడు అనమాట. సో ఈ వ్యక్తి అలాగే వెళ్ళి ఆ తైలపు గిన్నె తీసుకొని వెళ్ళి నింషి కుమారుడైన యెహోషాపాతు పుట్టినటువంటి యెహూ ఎక్కడా అని చెప్పేసి అడిగాడు. అది ఎక్కడున్నాడు? అతని సహోదరుల మధ్యలో కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఆ టైంలో అతను ప్రత్యేక పరచి అతను తీసుకొని పోయి లోపలికి తీసుకొని పోయి పిలిచి గదిలోకి తీసుకొని పోయి అక్కడ అభిషేకించి అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకు? ఆహాబు కుటుంబస్తులు రూలింగ్ చేస్తున్నారు కాబట్టి, ఇతను అభిషేకించని తెలిస్తే ప్రవక్త శిష్యుని చంపేస్తారు కాబట్టి అతను పారిపోయాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఆ అభిషేక తైలం అతని మీదకి వచ్చిన తరువాత అప్పటి వరకు కామ్గా కూర్చొని వాళ్ళు ఏం చేస్తే దాన్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి, వాళ్ళు ఎలా వెళ్తా ఉంటే వాళ్ళకి తందానంటున్న ఈ వ్యక్తి, దేవుని అభిషేక తైలము రాగానే, పరిశుద్ధాత్మ యొక్క దేవుని ఆ అభిషేకం రాగానే అతని చరిత్ర మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆహాబు ఇంటి మీదకి ఎవరైతే బంధుత్వాన్ని కలుపుకొని దేవుని యొక్క భక్తిని నాశనం చేశారో, బంధుత్వాన్ని కలుపుకొని దేవుని శక్తిని నాశనం చేశారు, వాళ్ళ జీవితంలో దేవుని వాగ్దానాన్ని పడగొట్టారు, ఆ వంశములో నుంచే యెహూ లేచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం పొందిన తరువాత, సహోదరు నుంచి ప్రత్యేకించబడిన తరువాత, అతను ఆ యొక్క గదిలోకి తీసుకొని వచ్చి అభిషేకించిన తరువాత అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది, అతని వ్యూ మారిపోయింది, అతని నడవడి మారిపోయింది, అతని యొక్క కొత్త మంట ఆరంభమైంది, దేవుని రాజ్యానికి వచ్చినటువంటి మంట ఆరంభమైంది. సో వెంటనే అతను బయలుదేరాడు, యుద్ధానికి బయలుదేరాడు ఆహాబు ఇంటి మీదకి. అప్పుడప్పుడు సఖ్యతగా ఉండి వాళ్ళతో పాటు కలిసి తింటూ తాగుతుంటే ఆ కుటుంబం అర్థమైపోయింది, వీళ్ళు దేవుని రాజ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఆహాబు సంతతి, అతని కొడుకులు పిల్లలందరూ కూడా దేవుని రాజ్యాన్ని నాశనం చేస్తున్నారు, ఎట్లని సరే దాన్ని తీసేయాలని చెప్పేసి ఇప్పుడు అతను రోషము గలవాడై దేవుని రాజ్యాన్ని ప్రక్షాళన చేయటం కోసం, దేవుని రాజ్యాన్ని తిరిగి స్థాపించడం కోసం ఈరోజు బయలుదేరి వెళ్తూ మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రథం ఎక్కి గుర్రం ఎక్కి తీసుకుని వెళ్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అతను అలా వస్తున్నప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏంటి యెహూ సమాధానంగా వస్తున్నావా? ఆహాబు యొక్క కుమారుడు చూసి ఎవరో సైన్యం వస్తున్నట్టున్నారు, వారు సమాధానంగా వస్తున్నారు లేదా కనుక్కోర్రమని చెప్పేసి తన పనివాడిని పంపిస్తే అతను వెళ్ళాడు. అయ్యా సమాధానంగా వస్తున్నావా? సమాధానంతో నీకేం పనిరా, వెళ్ళు, నీకు నాకేం సమాధానం అని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా మరి ఆహాబు కుమారుడు వచ్చినప్పుడు కూడా సమాధానంతో వస్తున్నావా యెహూ అంటే, నో, నీకు నాకేం సమాధానం, నెవర్, రాలేను అని చెప్పేసి అన్నాడు. అని అక్కడే ఆహాబు కుమారుడిని చంపేశాడు. చూద్దాం మనం 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటాం. రథము సిద్ధము చేయమని యెహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయుల రాజైన యెహోరామును యూదా రాజైన అహజ్యాయును తమ తమ రథములను ఎక్కి యెహూను కలియబోయి ఇశ్రాయేలీయుడైన నాబోతు భూభాగమందు అతను ఎదుర్కొనిరి. అంతటి యెహోరాము యెహూను చూసి, యెహూ సమాధానమా అని అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజబేలు జారత్వమును చిల్లంగితనమును ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చునను. యెహోరాము రథము తిప్పి అహజ్యా ద్రోహము జరుగుతున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయాను. అప్పుడు యెహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణం అతని గుండె గుండా దూసిపోయాను. కనుక అతడు తన రథము యందే ఒరిగెను. కాగా యెహూ తన అధిపతి అయిన బిద్కరును పిలిచి ఇట్లనను, అతని ఎత్తి ఇశ్రాయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయము. మనమిద్దరము అతని తండ్రి అయిన ఆహాబు వెనుక రథములోకి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకము చేసుకోను. సో చెప్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు ఈ యెహూ వాళ్ళ సైన్యంలో ఒక వ్యక్తిగా ఉన్నాడు, వాళ్ళతో పాటు కోఆపరేట్ చేసే ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే ఆహాబు యెహోషాపాతు ఇద్దరు గల రామోద్గిలాది మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డ వీళ్ళందరూ కలిసి వెళ్ళారు అతనితో పాటు పోరాడడానికి. దేవుడు చెప్పని యుద్ధానికి వెళ్ళాడు. ఆ టైంలో బాణం వచ్చి తగిలి అక్కడే ఆహాబు చనిపోయినప్పుడు, అతని రథములో రక్తమంతా కారినప్పుడు
కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకాయి. సో దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు ఏంటి అంటే, ఏ స్థలమందు నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకాయో అదే స్థలమందు అదే రీతిగా ఆహాబు యొక్క రక్తము, అతని వంశంలో రక్తము, కుమారుల రక్తం కుక్కలు నాకుతాయని చెప్పాడు దేవుడు. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా వీళ్ళు ఎక్కడ కలిశారంటే యూదారాజు ప్లస్ ఇజ్రాయెల్ రాజు అయినటువంటి ఆహాబు కుమారుడు యెహోరాము ప్లస్ యెహోషాపాతు కుమారుడు మరొక కుమారుడు, వాళ్ళిద్దరు కూడా ఎక్కడ కలిశారంటే ఈ యొక్క నాబోతు యొక్క పొలం యొద్ద కలిశారు. జాగ్రత్తగా వినాలి, ఈ పేర్లు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటాయి, జాగ్రత్తగా వినాలి మీరు. సో కలిశారు, ఎక్కడ కలిశారు వీళ్ళంటే నాబోతు భూభాగం యొద్ద కలిశారు. అప్పుడు యెహోరాం అడిగాడు, సమాధానంగా వస్తున్నావా యెహూ అన్నాడు. నీకు నాకేంటి సమాధానం? నీ తల్లి అయినటువంటి యెజబేలు చేసినటువంటి అపరిమితమైన దోషాన్ని బట్టి దేవుని సమాధానాన్ని కోల్పోయాం. ఆమె చేసినటువంటి విన్యాసాలను బట్టి, అనవసరమైన కార్యాలను బట్టి దేవునికి మీ మీద కోపం వచ్చింది. కాబట్టి సమాధానం లేదు. దేవునికి విరుద్ధంగా నడిచే ఏ కుటుంబం, ఏ రాజ్యం, ఏ రాజు నెమ్మదిగా చావడు, నెమ్మదిగా బ్రతకలేడు. దేవునికి విరుద్ధంగా లేచిన ప్రభుత్వాలు కానీ, రాజులు కానీ, అధికారులు కానీ బ్రతకడం అసాధ్యం. వారి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. తర్వాత దేవుడు ఓర్బట్టినంత కాలమే అలా వాళ్ళు ఉంటారు. ఒక్కసారి దేవుడు లేచాడంటే ఉండలేరు. మనం బైబిల్ అనేక మంది రాజులను చూసాం, అధికారులను చూసాం, వాళ్ళు ఎలా కుక్క సాగు చచ్చారు. ఇక్కడ కూడా అంతే. ఒక యథార్థవంతుడు, నీతిమంతుడైనటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆహాబు స్వతంత్రించుకోవాలని చూసినప్పుడు అతడు అమ్మనని చెప్పాడు. అయ్యా, ఇది నా పితరుల కష్టార్జితం, నేను అమ్మనయ్యా అని చెప్పాడు. ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు ఎక్కడ పొరపాటు చేయకుండా, ఎక్కడ ఆ అరణ్యంలో ఆకుల్లోకి రాలిపోకుండా, అయ్యా నా ప్రజలు సంతోషంగా వచ్చారు, అటువంటి వారు ఇచ్చినటువంటి స్వాస్థ్యం నేను అమ్మలేనయ్యా, వాళ్ళు నాకు గుర్తుగా నాకు కావాలి అని చెప్పాడు. కానీ ఆహాబు దాన్ని బలవంతంగా అన్యాయపు సాక్షులను ప్రవేశపెట్టి తన భార్యను యెజబేలు మాట విని అతని దగ్గర బలవంతంగా తీసుకొని అతన్ని రాళ్లతో కొట్టి ఆ ఊరి జనం చేత చంపించారు. అప్పుడు దేవుడు ప్రవచనాన్ని పంపించి ఏలియా ద్వారా ఏ విధంగా నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకాయో నీ బతుకు కూడా అంతే, కుక్కలు నాకుతాయి, నీ కుటుంబం అంతా కుక్కల పాలైపోద్దని చెప్పేశారు, నీ భార్య కూడా కుక్కల పాలైపోద్దని చెప్పేశారు. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ ప్రవచనం నెరవేర్చబడేటువంటి కాలం ఇది. నాబోతు యొక్క పొలము యొద్దని వీళ్ళు కలిశారు. అప్పుడు యెహోరాం పారిపోతూ ఉండగా ఖడ్గము దూసి అప్పుడు యెహూ అతని భుజముల మధ్య పొడిచి చంపేశారు. అతని యొక్క జీవితం అక్కడే ముగిసిపోయింది. ఏ పొలము కోసం ఒక నిర్దోష యొక్క రక్తాన్ని చిందించాడు, అక్కడే ప్రియ దేవుని బిడ్డ, అక్కడే ఆ యొక్క యెహూ ద్వారా యెహోరాము రక్తము చిందించబడింది. అక్కడే ఆ ప్రవచనం నెరవేర్చబడింది. అంతేకాదు, మరి మన ముందుకు చూస్తే చూడండి, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం చదువుకుంటాం. యెహూ ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలులకు వినబడెను. యెజబేలు అంటే వాళ్ళ అమ్మకి వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణం ధరించుకొని కిటికీలోని కనిపెట్టి చూడగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతన్ని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడుగగా 2-3 పరిచారకులు పైన తొంగి చూసిరి. దీనిని క్రింద పడదోయమని అతడు చెప్పగా వారు దాన్ని క్రింద పడదోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దాన్ని తొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానం తీసుకొని తను చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతి పెట్టుమని ఆజ్ఞ ఇయ్యగా వారు దాన్ని పాతి పెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులు తప్ప మరి ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను, ఇది యెజబేలుని ఎవరిని గుర్తుపట్టలేకుండా ఇశ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజబేలు మాంసమును తినును. యెజబేలు యొక్క కళేబరము ఇశ్రాయేలు యొక్క భూభాగమందున్న పెంట వలె ఉండును అని తన సేవకుడైన తిష్బీయుడగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ యెజబేలు ఏం చేస్తుందంటే శిరోభూషణాలు ధరించుకొని, తన భర్త చచ్చిపోయాడు, ఇంతకుముందే తన కుమారుడు చనిపోయిన వార్త కూడా వచ్చింది. ఎలా ఉండాలి చెప్పండి? భర్త చచ్చిపోయాడు, బిడ్డ చచ్చిపోయాడు, ఇక రాజ్యాన్ని ఎవరు వెళ్తారు? ఈ రాజ్యం ఎలా ముందుకు వెళ్తుందని తెలియకుండా, అప్పటికి పశ్చాత్తాపం రాకుండా, అయ్యో నా భర్త చనిపోయాడే నేను చేసిన దోషాన్ని బట్టి, ఆ దోషం నా బిడ్డల మీద కూడా వచ్చిందే, అయ్యో ఇకనైనా పశ్చాత్తాపడదాం, ఇకనైనా నేను దేవుని సమర్పించుకుందాం అని చెప్పేసి అనుకోకుండా శిరోభూషణాలు ధరించి ఫుల్ మేకప్ వేసుకొని పైన చూస్తూ ఉందంట, నీ యజమానుని చంపినవాడా,
జిమ్రీ వంటి వాడా, ఇదిగో నువ్వు సమాధానంగా వస్తున్నావా అని చెప్పేసి అంటే వెంటనే ఆయన అన్నాడు, ఎవరు నా పక్షం ఉండేవాళ్ళు రండి అనగానే 2-3 వచ్చి తొంగి చూశారంట. దాన్ని పడవేయండి అక్కడి నుంచి అనగానే పడదోసేశారు. సొంత పనివారి చేత పడద్రోయబడి కింద చనిపోయింది. సో ఆ రోజు తర్వాత మనం 10వ వచనంలోకి వస్తే, 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలోకి వస్తే, షోమ్రోనులో ఆహాబుకు 70 మంది కుమారులు ఉండిరి. సో వీళ్ళందరికీ 70 మంది కొడుకులు ఉన్నారంట ఆయనకి, మొత్తం ఆహాబుకి. చనిపోయిన ఆయన కాక ఇంకా 70 మంది కుమారులు ఉంటే తాకిదురు రాపించి పంపించేసి వాళ్ళ 70 మందిని అక్కడే చంపించేశాడు. సో దేశాన్ని ప్రక్షాళన చేశాడు. ఆహాబు యొక్క వేరు లేకుండా, యెజెబెలు యొక్క వేరు లేకుండా దేవుడు ఆ దేశాన్ని ప్రక్షాళన చేశాడు. ఆ తర్వాత మరి దేశము నెమ్మదిగా సమాధానంగా సాగిపోయింది. అద్భుతంగా ఆరాధన జరుగుతూ వచ్చింది. దేవుని ఆలయాలు తెరవబడ్డాయి, దేవుని బలిపీఠాలు తెరవబడ్డాయి. అద్భుతంగా వాళ్ళు ఆరాధన చేసుకుంటూ వచ్చారు. దేశంలో నెమ్మది కలిగింది. ఆ యొక్క దేవునికి విరుద్ధమైనటువంటి ఆహాబు సంతతి సమూల నాశనం చేయబడింది. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దీనికి అంత కారణం ఏంటంటే అభిషేకించబడినటువంటి యెహూ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. యెహూ ద్వారా దేవుడు తన ప్రవచనాన్ని నెరవేర్చుకున్నాడు. యెహూ ద్వారా దేవుడు బ్రతుకున్న దేవుడు నిరూపించుకున్నాడు. ఇక మాదే రాజ్యం, మమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు, మా ఇష్టమైన బ్రతుకుతాం, ఇష్టమైన శాస్త్రాలు చేస్తాం, ఇష్టమైన జీవిస్తాం అని చెప్పేసి ఆహాబు యొక్క కుటుంబం, ఆహాబు యొక్క సంతతి, అతని పిల్లలు కనీసం పశ్చాత్తాపడకుండా, అయ్యో దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేర్చబడిందే, నా తండ్రి ఇలా చనిపోయాడే, ప్రవక్త చెప్పినట్టు చనిపోయాడే, మాకెలా ఉంటుందో గతి, మేము ఎలా ముందుకు సాగిపోలేనటువంటి పశ్చాత్తాపం లేకుండా, తల్లి తన ప్రజలకు చెప్పకుండా తన బిడ్డలకు, అయ్యా మేమేదో తల్లిదండ్రులుగా తప్పు చేసాం, కనీసం మీరైనా దేవుడిని నమ్ముకోండి, మీరైనా దేవుడిలో వెళ్ళండి అని చెప్పకుండా అదే కఠినత్వంతో, అదే భయంకరమైనటువంటి ఆ గర్వంతో రంగులు పూసుకొని మొహానికి మేకప్ వేసుకొని కూర్చొని చూస్తూ ఉంది. శిరోభూషాలు ధరించుకొని, శిరస్సు నిండా ఎంట్రుకల నిండా రకరకాల ఆభరణాలు ధరించుకొని చూస్తూ ఉంది. వెంటనే చనిపోయింది, కింద పడిపోయి చనిపోయినప్పుడు కుక్కలు వచ్చి దాని శరీరం మొత్తం తినేసాయి. కపాలం తప్ప ఆ శిరోభూషాలు ఎటుపోయినాయో, కపాలం, అరిచేతులు, పాదాలు తప్ప ఏం మిగలేదంటే ఇంకా గుర్తు పట్టకుండా అయిపోయింది. ఎస్ దేవుని బిడ్డ, దేవునికి విరుద్ధమైనటువంటి ప్రణాళికలు వేసి దేశాన్ని తల్లకిందులు చేసినటువంటి, దేవుని యొక్క రాజ్యాన్ని తల్లకిందులు చేసినటువంటి ఆమె జీవితం గుర్తు పట్టకుండా అయిపోయింది. గుర్తు పట్టకుండా ఆమె జీవితం అయిపోయింది. దేవుడు ప్రక్షాళన చేసేసాడు. ఆ తర్వాత 70 మంది కొడుకులను తీసుకొనిపోయి వాళ్ళని కూడా సంహరించేశారు. సో దేశంలో నెమ్మది కలిగింది. ఆ జనులు మొత్తం, విరుద్ధమైన ప్రజలు మొత్తం వెళ్ళిపోయారు. అందుకే చెబుతున్న దేవుని బిడ్డ, ఒక అభిషేకించబడినటువంటి వ్యక్తి దేశాన్ని ప్రక్షాళన చేయగలడు, దేవుని యొక్క సన్నిధి కిందికి తీసుకొని రాగలడు, దేవుని ప్రవచనం నెరవేర్చగలడు, భక్తిహీనులకు శిక్షణ పంపగలడు, భక్తిహీనుల శిక్షలు అతను నెరవేర్చడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు కలిగి ఉండగలడు. అందుకే అభిషేకం అవసరం. అప్పటి వరకు అతను ఎవరు అంటే ఆహాబుతో వియ్యమందినటువంటి తన సహోదరుని బట్టి నడుస్తున్నటువంటి వాడు, ఆహాబు కుటుంబంతో కలిసిపోయినటువంటి వాడు. కానీ దేవుని అభిషేకం వచ్చిన తర్వాత ప్రత్యేకించబడ్డాడు. దేవుని అభిషేకం అతని మీదకి వచ్చిన తర్వాత అతడు ఒక బాధ్యత గల దేవుని పౌరుడిగా మార్చబడ్డాడు, రోషము గల సైనికుడిగా మార్చబడ్డాడు, రోషం గల వ్యక్తిగా దేవుడు అతను మార్చుకున్నాడు. ప్రక్షాళన చేయడానికి దేవుని పక్షాన వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకంతో కాంప్రమైజ్ కాలేదు. అనేక మంది వచ్చి అడిగారు, సంతోషమా, సమాధానంగా వస్తున్నావా, సమాధానంగా వస్తున్నావా, సమాధానంగా వస్తున్నావా, సమాధానం అంటే చేర్చుకుందామని, సమాధానం అంటే వారిలో కలుపుకుందామని. కానీ నీతో నాకేంటి సమాధానం, నువ్వెవరు నేనెవరు, నువ్వు సాతాను బిడ్డవి నేను దేవుని బిడ్డనని చెప్పేసి అతను ప్రత్యేకించుకున్నాడు తన జీవితాన్ని. అప్పుడు దేశంలో నెమ్మది కలిగింది, దేవుని సమాధానం దిగి వచ్చింది, ఆ దేశం అంతా సంతోషదాయకంగా మార్చబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ అభిషేకించబడ్డ యవ్వన బిడ్డలు కావాలి, ప్రత్యేకించబడ్డ యవ్వన బిడ్డలు కావాలి. లోకములో లోకపు ఆచారాలు కొట్టుకొని పోకుండా, లోకపు పద్ధతుల్లో కొట్టుకొని పోకుండా, లోకము గొప్పయని ఎంచుకుంటూ, అబ్బా ఇది సమాధానం ఎంచుకుంటూ, ఇది సంతోషం బ్రతుకుతున్నటువంటి ఆ కార్యాల్లోంచి తమ ప్రత్యేకించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. లోకము సంతోషంగా ఉంటుంది. ఆ మధ్య మేము ప్రేయర్కి వెళ్ళి వస్తా ఆ బైపాస్లో వస్తున్నప్పుడు ఆ యొక్క పెద్ద ఒక తూము ఉంది. అక్కడ కూర్చొని కొంతమంది యవనస్తులు, కొంత పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో కూర్చొని ఎంత పెద్ద బాటిల్ పెట్టుకొని కూర్చొని తాగుతూ ఉన్నారు, తింటున్నారు. పెద్ద పెద్ద కోళ్ళు తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నారు. సంతోషంగా ఏదో కుళ్ళు జోకులు వేసుకుంటా, ఒకరినొకడు చరుచుకుంటా, ఒకరినొకడు జోకులు వేసుకుంటా, పెద్ద పెద్దగా నవ్వుకుంటా తింటా ఉన్నారు. నేను అనుకున్నాను, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అయ్యో నా కొడుకు ఎక్కడ పోయిండో అని. రాత్రి 11-12 మధ్యలో తింటా తాగుతూ ఉన్నారు. ఆ బండ్లు వేసుకొని ఎట్లా పోతారో తెలియదు. ఆ బైపాస్లో ఏ విధమైన యాక్సిడెంట్ జరుగుతాయో తెలియదు.
సో ప్రియ దేవుని బిడ్డ అనుకున్నాను, అసలు వీళ్ళందరూ ఈ యవనస్తులు తమ బలాన్ని దేవుని కోసం వాడితే ఎంత బాగుంటుంది. ఈ యవనస్తులు సరైన సక్రమైన మార్గాలు నడిస్తే వారి బలం ఎంత చక్కగా పనిచేస్తుంది, దేవుడు ఎంత చక్కగా వాడుకుంటాడు వాళ్ళని. సో సహోదరుడా, ప్రత్యేకించబడాలి నీవు. లోకంలో ఉన్నటువంటి స్నేహితుల మధ్యలోంచి, పాపుల మధ్యలో నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి. నీ జీవితం దేవుని కృపతో నింపబడాలి. నీ జీవితం అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. యెహూ సహోదరులతో కూర్చొని ఉన్నాడు. యెహూ మామూలు ప్రజలతో కూర్చొని ఉన్నాడు. పిచ్చబడి మాటలు మాట్లాడుకుంటూ బ్రతుకుతున్నాడు. కానీ అభిషేకించబడిన తరువాత అతను రోషమైన సైనికుడిగా మారాడు. అభిషేకించబడిన తర్వాత, తైలం మీదకి వచ్చిన తర్వాత అతని జీవితంలో అద్భుతం జరిగింది, ఆశ్చర్యకరం జరిగింది. అతని జీవితంలో అద్భుతం దేవుడు చేశాడు. నీ జీవితంలో అలాగే చేయగలడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లోకంలో ఇదే సంతోషం అనుకొని, ఇదే సమాధానం అనుకొని నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ అక్కడ తాక్కుంటూ ఇక్కడ తిరుగుకుంటూ, ఆ ఫ్రెండ్షిప్ ఈ ఫ్రెండ్షిప్, ఆ బాయ్ ఫ్రెండ్ ఈ గర్ల్ ఫ్రెండ్, ఆ హోటల్, తర్వాత ఈ క్లబ్ ఆ క్లబ్ అనుకుంటూ తిరుగుకుంటాను. ఎవరి బలం నాశనం చేసుకుంటున్నావేమో. నీకు అభిషేకం కావాలి. రోజున నీ కళ్ళు తెరవబడాలి. బాధ్యత తెలియాలి. నీ జీవితంలో భారము తెలియాలి. దేవుని నీ జీవితంలో దేవుని యొక్క భారం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం నీ జీవితం నెరవేర్చబడాలి. యవనస్తుడా, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేశాన్ని ప్రక్షాళన చేయటం కోసం, లోకంలో అటువంటి అన్యాయమైన కార్యం కొట్టివేయడం కోసం నేను ఒక పరిశుద్ధుడిగా నిలబెట్టాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. రోషం గల వ్యక్తిగా మార్చాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకించుకో నీ జీవితాన్ని, ప్రత్యేక దేవుని సమర్పించుకో. అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యకరం జరగబోతున్నది. మామూలుగా ఉన్నటువంటి ఒక యెహూ, వాళ్ళు పిలుస్తారు, యెహూ నువ్వు సమాధానంగా వస్తున్నావా? ఎందుకు ఇంత విపరీతంగా తోలుకుంటూ రథాన్ని వస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, నాకెవరితో సమాధానం లేదు, దేవుడితో తప్ప, దేవుని ప్రజలతో తప్ప. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాగ్దానంతో నెరవేర్చబడింది. దేవుడు చెప్పినటువంటి ప్రాఫెసీ, ఏలియా చెప్పిన ప్రాఫెసీని దేవుడు అక్కడ నెరవేర్చుకున్నాడు. అద్భుతం జరిగింది, ఆశ్చర్యకరం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భక్తిహీనులకు తీర్పు జరిగింది. సో దేవుడు ఆ దేశాన్ని ప్రక్షాళన చేసి దేశాన్ని కాపాడుకున్నాడు. నేను చెబుతున్న ఈ రోజున ఏ యవనస్తుడు ప్రభు సమర్పించుకుంటాడు, ఏ యవనస్తుడు దేవునికి సమర్పించుకుని తాను బ్రతుకుని బాగు చేసుకుంటాడు, ఆ యవనస్తుడు దేశాన్ని కాపాడేవాడు అవుతాడు. ఆ యవనస్తురాలు దేశాన్ని సంరక్షించేవాడు అవుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీకు బాధ్యత తెలియాలి. జీవితం అంటే ఏంటో, కుటుంబ భారం తెలియాలి, దేవుని రాజ్య భారం తెలియాలి, నీ వ్యక్తిగత జీవితపు భారం తెలియాలి. అక్కడ ఇక్కడ కూర్చొని సమయాన్ని వ్యర్థం చేసుకొని చాలామంది అమ్ముకుంటారు తన సమయాన్ని. 24 గంటల విలువైన సమయాన్ని కుళ్ళు జోకులు చూడటం కోసం, 24 గంటల సెల్ ఫోన్ చూసుకొని బతకడం కోసం, 24 గంటల అనవసరం వాటిని చూడడం కోసం పనికిరాని జోకులు వేస్తూ నవ్వుతూ బ్రతుకుతూ ఉంటారు. ఎన్ని రోజులు అమ్ముకుంటావు నీ కాలాన్ని? ఎంతకాలం వ్యర్థంగా అనవసరం ప్రజల మధ్యలో కూర్చొని నీ జీవితం నాశనం చేసుకుంటావు? నువ్వు అభిషేకించబడాలి. రోజున పరిశుద్ధాత్మ జ్ఞానం నీకు రావాలి, పరిశుద్ధాత్మ తైలం నీ బ్రతుకులో రావాలి, నీ శిరస్సు మీద రావాలి. దేవుడు నిన్ను ఆస్వాదించడానికి సిద్ధపడి ఉన్నాడు. ఒకవేళ యెహూ ప్రజల మధ్యలో కూర్చొని ఉండి, ఇప్పుడు నేను రాను, నాకు చాలా పని ఉంది, మా వాళ్ళతో చాలా మంచి జోకులు వేసుకుంటా ఉన్నా, మంచి ప్యాకాట ఆడుకుంటున్నాను, మంచి వీడియో గేమ్ ఆడుకుంటున్నాను, లేదు నేను ఇప్పుడు రాలేను అని ఉంటే తన అభిషేకాన్ని పోగొట్టుకునేవాడే. కానీ విధేయుడై ప్రవక్త మాట చొప్పున వెళ్ళినప్పుడు అతడు దేవుని యొక్క సన్నిధిలో అభిషేకించబడ్డవాడయ్యాడు, శక్తిమంతుడయ్యాడు, రోషము గలవాడయ్యాడు, పరాక్రమశాలిగా మార్చబడ్డాడు, దేశాన్ని గజగజాడించే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈరోజు దేవుని తైలపు గిన్నె నీ కొరకు ఎదురు చూస్తుంది సహోదరుడా. దేవుని తైలపు గిన్నె తన వాగ్దానం నెరవేర్చడానికి, తన చిత్తం నెరవేర్చడానికి, భూమి మీద తన ప్రజలను కాపాడడం కోసం, దేశాన్ని ప్రక్షాళన చేయడం కోసం దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. తెలుసా, నీ భవిష్యత్ దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు, అద్భుతంగా నడిపిస్తాడు, కార్యం సఫలం చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అటువంటి గొప్ప కార్యాలు ప్రభు చేయాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం, అప్పగించుకుంటాం. మన యవన బిడ్డలు దేవునికి అప్పగిద్దాం, మన యవన బిడ్డలను దేవుని సన్నిధిలో అప్పగిద్దాం. దేవుని కొరకు బ్రతకడానికి వాళ్ళు ప్రార్థన నేర్పిద్దాం, మోకాళ్ళ జీవితం నేర్పిస్తాం. వాళ్ళు దాటిపోయిన తర్వాత, పాపంలో చిక్కుకొని పోయిన తర్వాత, లోకంలో చిక్కుకొని తర్వాత, రాత్రి 12కి తాగి వస్తూ ఉంటే తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి వాడికి అన్నం పెట్టి మళ్ళీ దుప్పడ కప్పి పడుకోబెట్టడం కాదు. ఆ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడో వెళ్ళి ఆ ఫ్రెండ్స్తో ఈ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నప్పుడు, 24 గంటలు సెల్ ఫోన్లో ఉన్నప్పుడు వాళ్ళని చూసి కూడా చూడనట్లుగా తల్లిదండ్రులు పక్కకి వెళ్ళిపోయి, ఇది ట్రెండ్ లేండి, ఈ టైంలో అది కరెక్టే లేండి, ఈ వయసులో అది సరైనదే లేండి అని కాంప్రమైజ్ చేసుకుంటూ వాళ్ళని మీరు కోఆపరేట్ చేసుకుంటూ వెళ్తున్నారేమో. ఒకరోజు వారి జీవితాలు ఫుల్ కొలాప్స్ అయిపోతాయి. ఆహాబు 70 మంది కొడుకుల మీదకి ఖడ్గం వచ్చినట్టుగా, ఒకే రోజు సంహరించబడినట్టుగా ఒకేసారి ఖడ్గం రాబోతుంది, ఒకేసారి నాశనం రాబోతుంది, ఒకేసారి భయంకర పరిస్థితులు రాబోతున్నాయి. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఉగ్రత రాకముందే, దుర్మార్గమైనటువంటి సాతాను పంజ విప్పకముందే
దుర్మార్గమైన సాతాను యొక్క పంజాలు మన పిల్లలు చిక్కుకొనక ముందే, లోకాసన వలల్లో చిక్కుకొనక ముందే మనమంతా తేరుకుందాం. ప్రభువా, నా పిల్లలు నీ సన్నిధిలో ఒలివ చెట్ల వలె నూనె పోసేవారిగా తండ్రి, పచ్చని ఒలివ చెట్ల వలె నీ ఆవరణంలో తండ్రి, నీ వాయిద్యాలు వాయించేట దగ్గర ప్రభువా దావీదు వలె తన చేతులు నీకు అప్పగించే కృప దయచేయండి ప్రభు అని చెప్పేసి మన పిల్లలు ప్రొటెక్ట్ చేసుకుందాం. ఉగ్రత వచ్చిన తర్వాత కాదు, కష్టం వచ్చిన తర్వాత కాదు, శ్రమ వచ్చిన తర్వాత కాదు, రాకముందే సిద్ధపడదాం. దుర్దినములు రాకముందే సిద్ధపడదాం. వెలుగు దాటిపోకముందే, దీపం ఆరిపోకముందే, ప్రైస్తలాడు హల్లెలూయా, కాలాలు మారిపోకముందే దేవుని సన్నిధిలో మనం సమర్పించుకుందాం. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతూ ఉన్నాడు. దేవుడు తన సమాధానంతో మనం నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం, ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. మా పిల్లలు ప్రభువా అభిషక్తులై, మా యవన బిడ్డలు తండ్రి దేశాన్ని సంరక్షించేవారై, పరిస్థితులు చక్కబరిచే వారై, మీ ఆజ్ఞ చొప్పున మీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారై, మీ సమాధానంతో నింపబడినటువంటి వారై బ్రతికే కృప దయచేయమనుచున్నాము తండ్రి. మీ కృపతో నింపండి నాయన, మీ దయతో నింపండి ప్రభువా, మీ ఆత్మతో నింపండి ప్రభువా, మీ అభిషేకముతో నింపండి తండ్రి, మీ ఆశీర్వాదం దయచేయమనుచున్నాము తండ్రి. యెహోవాలే తైలాభిషేకంతో నింపబడి ప్రభువా, ప్రవక్తల చేత అభిషేకించబడి తండ్రి దేశంలో ఉన్నత స్థానానికి వెళ్ళే కృప దయచేయండి. ప్రపంచంలో అల్లర్లు సృష్టించే వాళ్ళు కాదు తండ్రి, చెలరేగిన అల్లర్లు ఆపేవాళ్ళుగా మారాలి తండ్రి. లోకల గందరగోళం సృష్టించే వాళ్ళుగా కాదు తండ్రి నాయన, చెలరేగిన గందరగోళాలు ఆపేవారుగా తండ్రి నాయన. మా పిల్లలు సమాధానానికి అర్హులుగా, సమాధాన కర్తలుగా తండ్రి, నీతో సమాధాన పడేవారుగా తండ్రి, నీతో జీవించే వారిగా తండ్రి మీరు మార్చి నడిపించి బలపరిచి స్థిరపరచమని సహాయం చేయమని, మీరు అద్భుతం చేయమని దయ చూపించమని, మీ కృపాకారుని దయచేయమనుచున్నాం తండ్రి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అభిషేక తైలం దిగి వచ్చునుగాక తండ్రి, మీ ఆశీర్వాదం దిగి వచ్చునుగాక తండ్రి, సమాధానం దిగి వచ్చునుగాక తండ్రి. మీ కృపాకారుని నడిపించి బలపరిచి స్థిరపరచమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి అత్యధిక దీవించి, ఆశీర్వదించి, అభిషేకించి శ్రేష్టమైన వారిగా, ప్రశస్తమైన వారిగా, రోషం గల సైనికులు నిలబెట్టి నడిపించునుగాక, సమాధానాన్ని విస్తరింపజేసేవారిగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.